రాష్ట్రంలో పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి 5 లక్షలు ఇవ్వడం అంటే పేదవారి ఆత్మగౌరవాన్ని ఇందిరమ్మ ఇల్లు అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. గురువారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టా సర్టిఫికేట్లను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని, ఆ పరిస్థితులను అధిగమిస్తూనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా రైతులకు, మహిళలకు, పేదవారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగించడం జరుగుతుందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిట్టితో కలుపుకుంటే 6,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన బంగారంలోకి వచ్చినాక పోయి తీరం చూసి ఏమైంది, ఖాళీ కుండలు ఉన్నాయి. అయినా కూడా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా ఈరోజు ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు ఇచ్చిన మూడు పథకాలతో పాటు మిగతా ఇందిరమ్మ ఇల్లు కానీ, 2 లక్షల లోపు రుణాలు కానీ, రైతులకు ఇస్తున్న మద్దతు ధరతో పాటు బోనస్ కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా పైసలు, ఇంకా అందరూ రైతులు ఉన్నారు. మీరందరూ కూడా రైతులు. రికార్డు స్థాయిలో 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసి రైతు భరోసా పైసలు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంతకుముందు చేయలేదు. రైతు బంధు ఇస్తే 2 రోజులు 2 నెలలు పడుతుంది. అది కూడా ఎప్పుడు సంక్రాంతి పండుగప్పుడు లేకుంటే డిసెంబర్ 31 తారీఖు ముందు ఇస్తే కేసీఆర్ గారు అప్పుడు పైసలు ఇస్తే ఏమైతుండే వాళ్ళు చక్కగా వైశాఖకు ఉంటుంది. ఈరోజు 2 లక్షల రూపాయల రుణాలన్నీ కూడా దాదాపు మన నియోజకవర్గానికి 294 కోట్ల రూపాయలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసి రైతుల రుణాలు మాఫీ చేసింది ఈరోజు మన ప్రజా ప్రభుత్వం. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మీకు తెలుసు. టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏం చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు అన్ని 70 ఇల్లు కట్టారు, మనం వచ్చినాక మొత్తం డబ్బులు పెట్టి ఇల్లు కట్టిద్దాము, బిడ్డలు ఒక దగ్గర, అత్తమ్మ ఒక దగ్గర, గొర్రెలు మాటలు ఒక దగ్గర కట్టిద్దాము, ప్రతి ఊళ్ళో కూడా డబ్బులు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు. మరి ఊళ్ళందరినీ ఒక్క ప్రశ్న అడుగుతున్నా, మీ గ్రామాలన్నా ఒక్క ఊర్లో ఒక డబ్బులు పెట్టి ఇల్లు కట్టారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరే సమాధానం చెప్పాలి. కట్టిన తల్లి మీ ఊళ్ళో ఇల్లు డబ్బులు పెట్టి ఇల్లు కట్టిరా? ఒక్క ఊర్లో కూడా డబ్బులు పెట్టి ఇల్లు కట్టలే. మీరేదో కురుమూర్తిలా కొన్ని ఇల్లు కడితే అవి కూడా పైసలు కమ్ముకున్నారని చెప్పేసి ఆ ఊళ్ళో చెప్తున్నారు. కురుమూర్తిలో డబ్బులు పెట్టి ఇల్లు కడితే అవి కూడా పైసలు కమ్ముకున్నారు, పాపం బీదోళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇల్లు ఇచ్చిందని చెప్పేసి ఒక గురుమూర్తిలో మాత్రమే చెప్తున్నారు. మా చైర్మన్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది. మిమ్మల్ని అన్ని రంగాల కూడా ఆర్థికంగా తీర్చిదిద్దాలి. మహిళలు ఆర్థికంగా బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు కూడా మహిళ ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని ఆలోచనతో ఈరోజు మీ అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఓన్లీ మహిళల పేరు మీదే ఇల్లు ఇస్తున్నాం. మీకు ఇచ్చిన పైసలు కూడా కరెక్ట్ ఖర్చు పెడతారన్న ఆలోచనతోనే ఈరోజు మహిళలకు అవకాశం ఇస్తున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా చాలా మహిళా సంఘాలలో ఉండదు. ఇప్పటికే మనం వచ్చిన తర్వాత దాదాపు 22,000 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఇంకా వాళ్ళ ఆర్థికంగా ఉన్నతంగా ఉండాలని సోలార్ ఇల్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు మండలానికి ఒక మహిళా సంఘానికి ఇచ్చి ఆర్టీసీ బస్సు వాళ్ళతో కొనిచ్చి వాళ్ళ ద్వారానే ప్రభుత్వానికి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులు మహిళలకు ఇచ్చేదే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే మహిళలు సుభిక్షంగా ఉంటే, మహిళలు మంచిగా ఉంటే ఆ రాజ్యం బాగుండదని ఆలోచనతో ఈరోజు మహిళలకి ప్రతి విషయంలో కూడా మేము పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా మీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన 2,500 ఒకటి పెండింగ్ ఉంది. అదేవిధంగా కొందరికి పెన్షన్లు ఇవ్వాలి, అవి పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా అవి కూడా రాబోయే రోజుల్లో ఇచ్చి తీరుతాం. ఎందుకంటే ఈరోజు ఒక్క నిమిషం మనం గత పాలకులు చేసిన విషయంలో అది ఇచ్చిన
పోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇల్లు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక పీడిగా చెప్పింది. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అయినో వాళ్ళందరూ కూడా తక్షణమే ఈ పనులు మొదలు పెట్టుకోండి. మీరు మంచి రోజు చూసుకొని మీరు రేపు అంటే రేపు ఎల్లుంటే ఎల్లుండే మీ పనులు మొదలు పెట్టుకోండి. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీలు మీకు చెప్తారు. ఆ రూల్స్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకోండి. కట్టడము మీరు ఎట్లయితే కడుతుంటారో స్టేజ్ వైజ్ గా మీ అకౌంట్లలో పైసలు డైరెక్ట్ మీ అకౌంట్లలో ఉంటాయి. అక్కడక్కడ కొన్ని కడుతున్నప్పుడు అకౌంట్ అవి తప్పు వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అవి సరి చూసుకొని మీరు అకౌంట్ మీ ఏదో అకౌంట్ లేకపోతే ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు పని స్టార్ట్ చేసినప్పుడే మీకు ఖచ్చితంగా మీరు ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు అకౌంట్లలో డబ్బులు పడితే ఈ రోజు మీకు ఇల్లు పత్రాలు చేయడానికి మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీకు ఈరోజు భోజనం పెడతా ఉన్నాం. మీరు ఇల్లు కంప్లీట్ అయినాక మీ గృహప్రవేశాలను పిలిచి మాకు భోజనం పెట్టాల్సిందిగా మీ అందరినీ కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం.